ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నాడనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఒక పక్క 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలకి, నారా లోకేష్ గారి బంధువులకి ఏదైతే అప్పనంగా కట్టబెడుతున్నారనేది ఒకటి వాస్తవం. 2, లులు లాంటి చంద్రబాబు నాయుడు గారుకి 18 సంవత్సరాలుగా ఎన్నికల్లో సహకరిస్తున్నటువంటి లులు అనేటటువంటి గ్రూప్కి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ని ఏదైతే 99 సంవత్సరాలకి అమ్మేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అలానే మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని పప్పు బెల్లాల్లాగా ఒక ఎకరాన్ని 100 రూపాయలకి 66 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ మనం చూసాం. ఇప్పటికిప్పుడు చూస్తూ ఉంటే ఏదైతే సౌర విద్యుత్ ఏదైతే ఉందో సోలార్ విద్యుత్తుకు సంబంధించి ఆ సోలార్ విద్యుత్తుని ₹3.20 యూనిట్ని కొనాలని చెప్పి నిర్ణయించడం. ₹3.20 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 to 24 మధ్య సెకీతో ఒప్పందం కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో కేవలం ₹2.49 30 సంవత్సరాల పాటు వాళ్ళు సప్లై చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ₹3.20 కొనడానికి నిర్ణయించుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే అదానీ దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు అని చెప్పి నీచాతి నీచమైన దుర్మార్గమైన ఆరోపణలు చేసినటువంటి వీళ్ళు మరి ఇప్పుడు ₹2.49 కంటే ఎక్కువగా ₹3.20 ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కంపెనీలు ఎకోరాను, వృద్ధిమాను, భవ్య సంస్థల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్లు లంచాలు తీసుకొని ఇప్పుడు ₹3.20 కొనుగోలు చేస్తూ ఉన్నాడో సమాధానం చెప్పాలి. ₹2.49 కొనుగోలు చేసినప్పుడు ఏమన్నారు మీరు? ఇంతకంటే తక్కువకు వచ్చింది కదా అని చెప్పారు. మరి ఇంతకంటే తక్కువకు వస్తే మరి మీరు ఇప్పుడు ఎందుకు దాదాపుగా ఒక రూపాయి ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు? మరి ఎంత లంచం తీసుకొని కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి. మొన్న కూడా అలానే యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో ₹4.60 కొనుగోలు చేశారు. ₹2.49 వచ్చేదాన్ని ₹4.60 కొనుగోలు చేశారు. మరి అక్కడే ఎంత లంచం తీసుకున్నారు? 2, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సబ్సిడీల కోసం డిస్కమ్లకు 47,000 కోట్లు అందించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కేవలం 13,000 కోట్లు మాత్రమే అందించాడు. సబ్సిడీ ఇప్పుడు ఎగ్గొట్టేటటువంటి కుట్రలో భాగం కదా ఇది. ఇంత రేట్లకు మీరు అధికంగా కొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు రేపొద్దున ఇబ్బందికరం కదా. ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ మిగులు విద్యుత్ ఉంది. రాష్ట్రంలో మిగులు విద్యుత్